డియర్ పేరెంట్స్, మీకు మీ పిల్లల మీద చాలా త్వరగా కోపం వస్తుందా? చిన్న చిన్న విషయాలు కూడా అసహనంగా ఫీల్ అవుతున్నారా? దాని అర్థం మీరు బ్యాడ్ పేరెంట్ అని కాదు. మీ టాలరెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయని అర్థం. అసలు టాలరెన్స్కి పిల్లల బిహేవియర్కి సంబంధం ఉందా అంటే లేదు. ఈ టాలరెన్స్ అనేది కంప్లీట్గా మీ ఇంటర్నల్ స్ట్రగుల్ వల్ల వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చాక పిల్లలు ఆడుకుంటూ ఈవెన్ వాటర్ స్పిల్ అవుట్ చేసినా కూడా మనకి చాలా కోపం వస్తుంది. ఇది సిచ్యువేషన్ వల్ల వచ్చిందా, మన స్ట్రెస్ వల్ల వచ్చిందా? మనం చిన్నప్పుడు పేరెంట్స్ చెప్పిన మాట వినాలి అనే కండిషనింగ్లో పెరిగాము. ఇప్పుడు మన పిల్లలు మన మాట వినకపోయినా తిరిగి క్వశ్చన్ చేసినా డిస్రెస్పెక్ట్లా చూస్తున్నాం. ఇలా చెప్పగానే అలా వినేయాలి అని పిల్లల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు అని గుర్తించలేకపోతున్నాం. ఈ అన్ని సిచ్యువేషన్స్లో కూడా మన ఎక్స్పెక్టేషన్స్, మన స్ట్రెస్, మన ఎమోషన్సే కానీ పిల్లల మిస్టేక్ ఎక్కడుంది? ఏదైనా విషయం, చిన్న విషయం కూడా మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నా, ప్రధానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నా, రియాక్ట్ అయ్యాక గిల్ట్గా ఫీల్ అవుతున్నా, ఇది ఆలోచించాల్సిన టైం. పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలా అని కాదు, మిమ్మల్ని మీరు ఎలా హ్యాండిల్ చేసుకోవాలా అని, ఒక పేరెంట్గా మీరు ఎలా మారాలి అని. ఇది మీరు మారాల్సిన టైం. నిజంగా మీరు పేరెంట్గా చేంజ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. ఛాలెంజ్ ఏంటంటే, నెంబర్ 1, ఏ విషయానికైనా రియాక్ట్ అవ్వడానికి ముందు 5 సెకండ్స్ ఆగండి, పాజ్ తీసుకోండి, ఆగి ఆలోచించి మాట్లాడండి. నెంబర్ 2, పిల్లలు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినండి, మధ్యలో ఆపద్దు. నెంబర్ 3, ఒక రోజులో పిల్లల్లో మంచి విషయాలను ఏం గుర్తించారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సో ఇవన్నీ చేసినా కూడా మీ పిల్లల్లో మార్పు వచ్చేస్తుందని చెప్పను, కానీ మీ రియాక్షన్ మారుతుంది. సో మీ రియాక్షన్ మారితే పిల్లలు ఎలా మారుతారు? ఎప్పుడైతే మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వడం నుంచి కామ్ డౌన్ అవ్వడం చేశారో ఆటోమేటిక్గా ఈ చేంజెస్ని గమనిస్తారు. అప్పటిదాకా కోపంగా మాట్లాడే పిల్లలు కామ్ డౌన్ అవుతారు. అసలు ఓపెన్ అప్ అవ్వని పిల్లలు మీతో ఓపెన్ అయ్యి మాట్లాడడం, వాళ్ళ విషయాలు షేర్ చేసుకోవడం మొదలు పెడతారు. గట్టిగా మాట్లాడే పిల్లలు కామ్ డౌన్ అయ్యి స్లోగా మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీరు మారారు కాబట్టి. ఇదేదో మ్యాజిక్ కాదు, ఇది పేరెంటల్ మోడలింగ్. మీరు మారండి, మీ పిల్లలు ఖచ్చితంగా మారుతారు. థ్యాంక్ యూ.